వెళ్ళిపోతుంది కదా చూసావా లాన్ మోహన్ చూసి వెళ్ళకొనియా అక్కడ మాటలు బయట పోకుంటూ గుమ్మెత్తుకు వచ్చేస్తుంది వాసన దోమలు పడుకోకూడదు కూడా మరి ఏం చేస్తా పొద్దున మా ఆయన అన్నాడు వాసన రాత్రి వాసన వచ్చేసింది ఇంత రుచి ఉందో బీసింగ్ కొట్టుకుని అడిగారు మీరు రాత్రి బయట పోకుండా వాసన గుమ్మెత్తుకు వచ్చేస్తుంది అంత నలుపురు కట్టే తేమండగలదు అంత నలుపురు కట్టే తేమండగలదు బావా గామలో వచ్చేస్తాయి కదా గొల్లపేట మెరకండి ఆ నీళ్ళు చింతలో పడిపోతే వానాకాలం అయితే అసలు మీరు గుమ్మాల కూడా మరి ఇది మాదిపేట అండి మాదిపేటలో పాతపేట పాతపేట అండి ఒకసారి ఆ కాలనీ చూడండి నీళ్ళన్నీ వానాకాలం 360 రోజులు కూడా నీళ్ళే ఉంటాయి అక్కడ నీళ్ళల్లో మా దరిద్రం మేము చేసుకున్న పాపం ఏటో ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాగే ఉంటున్నామండి ఏ ప్రభుత్వం వచ్చారు మేము ఇలాగే ఉంటున్నాం మా దరిద్రం అండి ఇది ఎక్కడ చూడదు ఏ ఊళ్ళోనే చూడదండి నీళ్ళ కోసం సెక్రటరీకి సంబంధం ఉండదు ఎమ్మెల్యేకి సంబంధం ఉండదు ప్రెసిడెంట్కి సంబంధం ఉండదు మాకెక్కడికే తెచ్చుకున్న మీరు వానకాలం వస్తే మెయిన్ రోడ్ దాటి మీరు ఒక్క నీళ్ళు చొక్క ఉండదు బాబా గొల్లపేట వెళ్ళు మొన్న ఫలమైన రోడ్లు కూడా పోయించారు తెలుగుదేశం వచ్చాకే పోయించారు ఈ కొంపలు చూడపోతామే రోడ్డు మెరకలు మళ్ళీ పోతారండి ఇది ఫలం అయిపోయినా కానీ డ్రైన్ల గురించి కానీ రోడ్డు గురించి కానీ పట్టించుకోవట్లేదండి పన్నులు మటుకు బాగా కట్టించి అత్తమాన జరగ వచ్చేస్తున్నాయండి మాకు వచ్చే పెన్షన్ కూడా ఆపేస్తున్నారు గ్రౌండ్ లో పైపు ఉందంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నాం అందరం కలిసి అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారా ఇక్కడ వాటర్ రాదు మీకు ఇన్ని సమస్యలు ఇక్కడ ఉంటాయి అసలు అధికారులు అందరూ ఏం చేస్తున్నారు అసలు ఫస్ట్ ఇప్పుడు ఎందుకు వీళ్ళు అందరూ వచ్చి ఎవరితో మాట్లాడతారు అది కూడా మ్యాన్ హోల్స్ డౌన్ అయిపోయినాయి మ్యాన్ హోల్స్ మీద వెళ్ళాలి మ్యాన్ హోల్స్ నుంచి వెళ్ళాలి కానీ మ్యాన్ హోల్స్ లేవు మేమైతే మాకున్న బాధలు ఈ మ్యాన్ హోల్స్ మాకు సరిగ్గా లేవు మాకు కొంచెం మాకు నీళ్ళే విధానం లేదు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ నీళ్లు వాడుకున్న నీళ్లు కూడా ఎక్కడో పారబోస్తారు నిజంగా వాళ్ళు తీసుకెళ్ళిన పక్షంలో నిజం ముసలు ఉంటారు పెద్దలు ఉంటారు ఎవరో ఒకరు వాళ్ళ చిన్నపిల్లలు ఉంటారు పెద్దలు ఉంటారు ఎవరో వాళ్ళు కడుక్కునే నీళ్లు కానీ స్నాన నీళ్ళు కానీ రోడ్డు ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి వెళ్తే వాళ్ళు ఎవరు ఊరుకోరు ఇంకోటి దోమలు వల్ల చాలా మంది ఇక్కడ ఉన్న చిన్నపిల్లలు చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు ఇది మాకు పరిస్థితి ఇది మాకు ఎవరో సాయం చేయడం లేదండి మాకు ఒకసారి మాకు వచ్చి మాకు ఈ మ్యాన్ హోల్స్ కొంచెం సరి చేయండి వచ్చినప్పుడు వాళ్ళకి మేము సంప్రదించాం ఇలా మాకు ఇలా మ్యాన్ హోల్స్ బాగాలేదండి అని అయినా చెప్పలేదు కనీసం మేము కూడా వెళ్ళి చాలా సార్లు ఇండియాలో మాకు మ్యాన్ హోల్స్ బాగట్లేదు మాకు వీధి అయితే సరిగ్గా వెళ్ళడం లేదు కొంచెం దీన్ని పట్టించుకున్నట్టు అమ్మ మేము ఉన్నాం కదా అంటున్నారు కానీ దగ్గరికి వచ్చి పాల్గొనే వాళ్ళు ఎవరో లేరు కనీసం ఇప్పుడు దాకా ఏ అభివృద్ధి జరగలేదు విషయం ఏంటంటే కనుక ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు తర్వాత వాడుకునే వాటర్ బయట వెళ్ళట్లేదు అని చెప్పినా సరే వాళ్ళ మాటలు పట్టించుకోవట్లేదు ఇక్కడ లోకల్ ఉన్నటువంటి ఎవరు కూడా అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఎందుకని అంటే ఈ ఊర్లో ఉన్నటువంటి ఎస్సీపేటలో ఉన్నటువంటి వాళ్ళని మనుషుల కింద ట్రీట్ చేయట్లేదు ఫస్ట్ ఎందుకంటే వాళ్ళు ఎలాగున్నా సరే ఇప్పుడు ఎలాగ ముందుకు వచ్చి అడగలేరు అందుకంటే వాళ్ళకి రూల్స్ తెలియదు ఏ అధికారితో మాట్లాడితే ఏమవుతుందన్న భయాలు వాళ్ళకి అందు గురించి ఏంటంటే కనుక ఏమన్నా ఎవరితో మాట్లాడితే కానీ నాకు ఏమైనా వచ్చి రావేమో అన్న అనుమానాలు డౌట్లు ఎందుకని అందు గురించి ఏంటంటే కనుక వీళ్ళ అమాయకత్వాన్ని బేస్ చేసుకుని ప్రతి ఒక్క అధికారి కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారి రాజకీయ నాయకుడు ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని ఎవరు కూడా పడుచుకుంటారు ఎందుకని అసలు డ్రైనేజీ సిస్టమ్ లేకోకుండా రోడ్లు పోస్తారు ఎవరన్నా అసలు ఇప్పుడు అసలు డ్రైనేజీ అనేది వాటర్ వెళ్ళటానికి సిస్టమ్ లేకోకుండా ఎవరి ఇళ్లలోనే వాళ్ళే గొయ్యలు తవ్వుకుని వాటర్ పెట్టుకుంటే ఆ పుట్టే దోమలతో పుడుచుకుని చిన్నపిల్లలు అనారోగ్యానికి గురవుతూ ఉంటే కనుక దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు ప్రభుత్వం వారే కదా బాధ్యత వహించవలసింది ఎందుకని అధికారులే కదా బాధ్యత వహించవలసింది ఎందుకని ఇక్కడ ఇంత దారుణం జరుగుతుంది అయ్యో బాబు అని చెప్పేసి పంచాయతీ సెక్రటరీ వారికి చెప్పినా సరే ఆయన పట్టించుకోకుండా ఆయన చేయవలసిన పని ఆయన చేయట్లేదని చెప్పేసి ఈ ఊరు వాసులు చెప్తా ఉన్నారు ఎందుకని అందు గురించి ఏంటంటే కనుక ప్రభుత్వ అధికారులు ఎవరైనా సరే ఈ విషయాన్ని ఎంత దారుణమైన విషయం ఎందుకని మనం ఈ రోజుకి కూడా ఎంత ముందుకు వచ్చినా సరే ఇంకా విలేజ్లో పల్లెటూరులో ఎస్సీపేటలో ఇంత దారుణమైన పరిస్థితి ఉంది కాబట్టి అందుకని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా మనుషుల్లా గుర్తించమని చెప్పేసి అడుగుతా ఉన్నానండి అందుకని అందు గురించి అధికారులు నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం మీద వెంటనే చర్య తీసుకుని అతి తొందరగా ఈ విషయాన్ని
అది తొందరగా తీసుకుని ప్రభుత్వ అధికారులు ఈ డ్రైనేజ్ సిస్టమ్ అనేది వెంటనే దీన్ని వెయ్యాలి, బాగు చేయాలి. ఎందుకని ఇప్పుడు ఇటు డౌన్గా ఉంది, కిందకేమో అక్కడ రైతుల పొలాలు ఉన్నాయి. ఎందుకని అటు వెళ్తే అడుగుకోవట్లేదు, ఇటేమో మెరగ్గా ఉంది. ఎందుకని ఇటు మెరగ్గా ఉంది కాబట్టి ఇటు వెళ్తే వాటర్ అవకాశం లేదు. అప్పుడు ఏం చేయాలి? ఎందుకని ఆ చివరి నుంచి ఏమైతే డ్రైనేజ్ ఎట్టయితే వాటర్ వెళ్తాకి అనుకూలంగా ఉంటుందో ఆ వాటర్ అటు పంపించడానికి ఊరిచారు పంపించేసి ఒక పెద్ద కాలువ లేదంటే కానీ కలపడానికి ఇది సిస్టమ్ లింక్. ఇది తొందరగా ఈ విషయాన్ని పట్టించుకుని దీన్ని అతి తొందరగా ఈ సాల్వ్ చేయాలని చెప్పేసి మనవి చేస్తూ అందరికీ మిత్రులందరికీ జై భీమ్.